చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రైవేట్ వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆదిమూలం తనపై అత్యాచారం చేశాడంటూ పెన్ కెమెరాతో తీసిన వీడియోలను ఓ మహిళ బయటపెట్టారు. హైదరాబాద్లో మీడియా ముందుకు కూడా వచ్చి వివరాలు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ మహిళ ప్లేట్ తిప్పేశారు. ఆదిమూలం తనపై అత్యాచారం చేయలేదని హైకోర్టుకు వెల్లడించారు. ఆదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా కోర్టుకు హాజరై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్ను హైకోర్టులో దాఖలు చేశారు. న్యాయస్థానం సైతం ఆమెతో మాట్లాడింది. వాస్తవాలను వివరిస్తూ అఫిడవిట్ వేశానని, ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసని, దాన్ని కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. తగిన ఉత్తర్వులు జారీ చేసే నిమిత్తం విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బెదిరించి అత్యాచారం చేశారని తిరుపతి జిల్లా కేవీబీపురం మండలానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జరిగిన విచారణలో ఆయన తరపు సీనియర్ న్యాయవాది సి రఘు వాదనలు వినిపిస్తూ పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారన్నారు. మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్ పై ఆ మహిళ ఫిర్యాదు చేశారన్నారు. హనీ ట్రాప్ గా దీన్ని న్యాయవాది పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్ నమోదు చెల్లదని, ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరారు. బాధిత మహిళ తరఫున న్యాయవాది కె జితేందర్ వాదనలు వినిపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. దానిని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని కోరారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ అయిన ఆదిమూలం కేసు చివరికి ఉత్తి కేసు అయిపోయింది.